బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎక్సైజ్ స్టేషన్లో పేకాట కలకలం రేపింది. రాత్రి ఎక్సైజ్ స్టేషన్ను మూసేసి ఓ హెడ్ కానిస్టేబుల్తో సహా మరో 5 కానిస్టేబుల్లు పేకాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, వెన్నెల, గుడ్ మార్నింగ్. అయితే మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పేకాడుతున్నటువంటి ఒక విషయం ఏతుందో ఇది స్థానికంగా మంచిర్యాల జిల్లాలో ఒకసారిగా కలకలం సృష్టించింది. అయితే ఇటీవలనే మద్యం టెండర్లు ముగిసిపోవడము, ఆ తర్వాత టెండర్లు దక్కించుకోవడము, ఆ తర్వాత వీళ్ళకి అంటే ఒక రకమైనటువంటి ఇంకా పని లేదన్నట్టుగా పోలీస్ స్టేషన్ లో పేకాడుతున్నటువంటి ఒక విషయం అయితే స్థానికంగా అంటే కేవలం ఏదో ఆట విడుపుగా ఒక్కరోజు ఆడుతున్నటువంటి ఒక ఆట కాదు. అయితే స్థానికులు చెప్తున్నటువంటి ప్రకారంగా చూస్తే గత కొద్ది రోజులుగా ఇదే పనిగా పోలీస్ స్టేషన్ లో పోలీస్ సిబ్బంది అందరూ కూడా పేకాడుతున్నట్టుగా ఇటు స్థానికంగా ఫొటోస్ వీడియోలో వైరల్ కావడం, ఆ తర్వాత ఒక్కసారిగా మొత్తం మంచిర్యాల జిల్లా అంతా కూడా ఈ యొక్క పేకాడ అనేటటువంటి ఒక ఆట ఏతున్నదో అది పూర్తిగా వైరల్ కావడంతో మరి స్థానికంగా మాత్రం ఒక చర్చనీయాంశంగా అయితే మారింది. అయితే ప్రతిరోజు సాయంత్రం కాగానే పోలీస్ స్టేషన్ కు తాళం వేసేసుకొని ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో కూర్చొని పేకాడుతున్నటువంటి ఒక సందర్భం అయితే స్థానికంగా ఒక కలకలం అయితే సృష్టిస్తోంది. అయితే దీనిపై సిఐని విచారణ కోరితే ఆ తర్వాత వచ్చి మాట్లాడతానని, తను బిజీగా ఉన్నానని, ఆ తర్వాత దీనిపై పూర్తి వివరణ తర్వాత చెప్తా అని చెప్పేసి ఆయన చెప్పడం అనేటువంటిది ఏదో అంటే ఈ రకంగా ఒక సిబ్బంది అంటే అసాంఘిక కార్యకలాపాలని అడ్డుకునేందుకు ఎవరైనా పేకాడితే వారిని పట్టుకొని వాళ్ళపై కేసులు పెట్టి స్టేషన్ లో అరెస్ట్ చేసి పెట్టేందుకు ఉన్నటువంటి సిబ్బంది ఈ విధంగా పోలీస్ స్టేషన్ లోనే పేకాడుతున్నటువంటి ఒక సంఘటన ఏతుందో ఇది స్థానికంగా కూడా పూర్తిగా ప్రజలైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారు, పోలీసులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది ఒక విమర్శలు అయితే మూట కట్టుకున్నటువంటి ఒక సంఘటనగా ఉండనుంది అయితే వెన్నెల. థ్యాంక్ యూ. లేదు ఇక్కడ నా బయట ఫోన్ మాట్లాడుతున్నా ఇక్కడ